వేసినాక కొద్దిగా అల్లం పేస్ట్ కొద్దిగా ఫ్రై అయినాక లైట్గా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇంట్లో ఆనియన్స్, పచ్చిమిరకాయలు, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, నెల్లూరు చికెన్ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ మూడు ఫ్రై అయినాక లైట్గా పసుపు వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసినాక చికెన్ శుభ్రం కడిగి పెట్టిన చికెన్ కడాయిలు వేసేయాలి. చికెన్ వేసినాక కొద్దిగా కరివేపాకు వేయాలి. తర్వాత టమాటాలు వేసేయాలి. టమాటా వేసిన ఒక 5 నిమిషాల తర్వాత ఒక హాఫ్ లీటర్ వాటర్ పోయాలి. దానికంటే ముందుగా కారపొడి 2 స్పూన్లు, మిర్చి పౌడర్ 2 స్పూన్లు, ధనియా పౌడర్ 1 స్పూను, హాఫ్ లీటర్ వాటర్. ఈ నీళ్ళు వాటర్ మొత్తం ఇంకిపోవాలా. అప్పుడే నెల్లూరు చికెన్ సూపర్గా ఉంటుంది. దీనికి కావాల్సినవన్నీ చెప్పేసిన. చేసే విధానం చాలా సింపుల్గా ఉంటుంది. సూపర్ టేస్టీ ఉంటుంది. మిక్సీలో చెక్క లవంగాలు కొద్దిగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ముందుగా కడాయిలో వాటర్ మొత్తం పోవాలి. మొత్తం పూర్తిగా కడాయిలో చికెన్ ఉడికే